హాయ్ ఫ్రెండ్స్, కేజీఎఫ్ సిరీస్తో ఒక్కసారిగా ఫేమస్ అయిన హంబోలే ఫిలిమ్స్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నమ్ముకొని వేల కోట్ల బిజినెస్ చేయడానికి రెడీ అవుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 సినిమాలు, అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో తీయడానికి మంచి టాలెంటెడ్ డైరెక్టర్స్ని లైన్లో పెట్టింది. ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని స్టార్ హీరో. బాహుబలి, కల్కి లాంటి సినిమాలతో ప్రభాస్ తన సత్తా ఏంటో చూపించాడు. మరి హంబోలే ఫిలిమ్స్ ప్రభాస్తో చేయబోయే ఆ 3 సినిమాలు ఏంటో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు మీరు ఈ వీడియో లైక్ చేసి ఈ వీడియో ఎక్కువ మంది చూడడానికి హెల్ప్ చేసిన వారు అవుతారు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయగలరని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, రాజసాబ్ సినిమాల్లో నటిస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ కూడా త్వరలో ప్రారంభంగానుంది. అది కాకుండా గెస్ట్ రోల్గా కన్నప్పలో కనిపిస్తుండు. కన్నప్ప సినిమాకు 100 కోట్ల పైన బడ్జెట్ పెట్టి తీసినా దాని ఆశలు మొత్తం ప్రభాస్ మీదనే ఉన్నాయి. ఎందుకంటే అంతకుముందు మంచి ఫ్యామిలీ నుండి వచ్చిన సినిమాలకు రెస్పాన్స్ ఎలా వచ్చిందో చూశారు కదా. అయినా 100 కోట్ల పైన ఖర్చు చేసి తీస్తున్నారు అంటే కేవలం ప్రభాస్ని నమ్ముకొని అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నిన్న రిలీజ్ అయిన టీజర్ చివరిలో జస్ట్ సెకండ్స్ పాటు కనిపించిన ప్రభాస్ లుక్ కోసమే చాలామంది ఆ టీజర్ని మళ్ళీ చూసి నెంబర్ 1 ట్రెండింగ్ వ్యూస్లో దూసుకుపోయేలా చేస్తున్నారు. టీజర్ కింద కామెంట్ చూస్తే అర్థమవుతుంది కన్నప్ప టీజర్ అంత హిట్ అవ్వడానికి ప్రభాసే కారణమని. కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ ఉన్నందుకు ఈజీగా ప్రాఫిట్స్ వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే కన్నప్ప సినిమాలో శివుడి పాత్ర కోసం అక్షయ్ కుమార్ని ఎన్నిసార్లు మంచి ఫ్యామిలీ నుండి కాల్స్ చేసినా కానీ అతను రెస్పాండ్ అవ్వలేదంట. మళ్ళీ ప్రభాస్ రంగంలోకి దిగితేనే అక్షయ్ వెంటనే ఒప్పుకున్నాడని అక్షయ్ కుమారే స్వయంగా స్టేజ్ మీదనే చెప్పిండు. అది ప్రభాస్ రేంజ్. అది కాకుండా ప్రశాంత్ నీల్తో చేయబోయే సలార్ 2 కూడా ఉంది. దీన్ని హంబోలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది. కానీ ఇది కాకుండానే 3 భారీ చిత్రాలు ప్లాన్ చేస్తుంది. దానిలో మొదటిది ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఉంది. సలార్ 2 కాకుండానే మరొక సినిమా ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో భారీ సినిమా వస్తుంది. ఆల్రెడీ కేజీఎఫ్ సిరీస్తో తన సత్తా ఏంటో చూపించిన ప్రశాంత్ నీల్ సలార్తో కూడా మంచి విజయం అందించాడు. సలార్ 2 కాకుండా చేసే మరో సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. హంబోలే ఫిలిమ్స్ కాంబినేషన్లో రెండవ సినిమాగా చెప్పుకునేది డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో. హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ పేరు మారుమోగింది. బాలీవుడ్ హీరోలు సైతం ప్రశాంత్ వర్మతో పనిచేయడానికి సిద్ధమయ్యారు. అయితే ప్రశాంత్ వర్మ తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకునే బ్రహ్మరాక్షస్ సినిమా పేరు బ్రహ్మరాక్షస్ స్టోరీని ముందుగా రణ్వీర్ సింగ్తో చేయాలనుకున్నాడు. ఫోటోషూట్ కూడా చేశారు కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇంకో పక్క బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞతో తీయాల్సిన సినిమా కూడా ఎటూ తేలలేకపోతుంది. దాంతో పూర్తిగా బ్రహ్మరాక్షస్ స్టోరీ పైనే నిమగ్నమైనట్టు తెలుస్తుంది. ప్రభాస్ కూడా స్టోరీ విన్న తర్వాత సినిమా చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నాడని ఇన్సైడ్ టాక్. అంతేకాదు ఫిబ్రవరి లాస్ట్లో ప్రభాస్ 5 లుక్ టెస్ట్ కూడా చేశారు అని తెలుస్తుంది. మొత్తానికి ప్రభాస్ ముందున్న సినిమాలు పూర్తయి బ్రహ్మరాక్షస్ పట్టాలెక్కడానికి కొంచెం టైం అయితే పడుతుంది. హంబోలే బ్యానర్లో ప్రభాస్తో రానున్న 3వ సినిమాకు దర్శకుడుగా లోకేష్ కనకరాజ్ అని ప్రచారం జరుగుతుంది. ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ, లోకేష్ కనకరాజ్ ఈ ముగ్గురు దర్శకులు కూడా పాన్ ఇండియా స్థాయిలో తమ సత్తా నిరూపించుకున్న వారే. సరిగ్గా ప్లాన్ చేసి సరైన స్క్రిప్టుతో వీళ్ళు ముగ్గురు ప్రభాస్తో సినిమా తీసి 5,000 కోట్ల నుండి 6,000 కోట్ల పైనే కలెక్షన్స్ని రాబట్టాలని హంబోలే ఫిలిమ్స్ ప్లాన్ చేస్తుంది. మరి హంబోలే ఫిలిమ్స్ చేస్తున్న ఈ సినిమాలపై ఏ దర్శకుడితో అత్యధిక కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందో మీ ఒపీనియన్ని కామెంట్లో తెలపండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.